హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి సొరకాయ సర్వపిండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ సొరకాయను గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల బియ్యం పిండి, ఒక పావు కప్పు నువ్వులు, ఒక పావు కప్పు శనగపప్పు, ఒక పావు కప్పు మినపప్పు, ఒక 2 స్పూన్ల ఉప్పు, జీలకర్ర, అట్లాగే మనకు రుచికి తగినంత కారం, తరిగి పెట్టుకున్న ఉల్లాకు, కొంచెం మెంతి కూర, కొంచెం కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇప్పుడు పిండిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసుకోకుండా కలుపుకోవాలి. సొరకాయలో ఉన్న వాటర్ సరిపోయా లేదా చూసుకొని తర్వాత కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ముద్దలాగా చేయాలి. ఇప్పుడు దానిలో నుంచి కొంచెం ఒక చిన్న ముద్ద తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని చిన్న బాల్ లాగా చేసుకున్న పిండిని ఇప్పుడు దాంట్లో కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దను ప్యాన్లో పెట్టి సమానంగా చుట్టుపక్కల కూడా మొత్తం మంచిగా వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలి. చేయితో అదుముతున్నాం కాబట్టి అక్కడక్కడ కొంచెం మందంగా ఉండొచ్చు, కాబట్టి చూసుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన కొంచెం నువ్వులు వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. నువ్వులను కూడా మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకుంటేనే సర్వపిండి బాగా వేగుతుంది. ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మనకు సర్వపిండి రెడీ అయిపోతుంది. బియ్యం పిండితో చేసిన ఈ సర్వపిండి ఆరోగ్యానికి మంచిది, తినడానికి కూడా నోటికి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా పెట్టొచ్చు, చాలా ఇష్టంగా తినేస్తారు.